చీక్లెట్ నవల పుస్తకావిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు శ్రీ సాయిధరం తేజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పూర్తిగా మార్చేసిన వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ ఫౌండర్స్ ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ మన స్టార్ కడలి దుర్గా క్రియేటివిటీ చూపించింది. దుర్గా మీరు కాదు సార్, ఇంకొక దుర్గా ఉంది సార్. సాయి దుర్గా తేజ్ గా ఈ మధ్యనే ఏం చేంజ్ చేస్తున్నారు, వెరీ రాత్రి ఒక్కటే వెళ్ళి షాపింగ్ చేసుకొని ఏదైనా లైవ్ బుక్స్ ఇస్తాము అని చెప్పి తీసుకొచ్చాను. Thank you so much, Durga. Thanks a lot. Thank you so much, Durga. కడలి కొత్త పుస్తకం ఎప్పుడని 3 ఏళ్ళుగా మీరు అందరూ అడుగుతున్నారు. మొత్తానికి ఇవాళ ఈ పుస్తకం మీదైంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను సత్య పనిచేశాను. సత్య పనిచేస్తున్న రోజులు నన్ను పుస్తకం లేకుండా సరిపోలేదు. అదే పనిగా దిద్దేదాన్ని లేదు. గుర్తులు అనిపించేవారు నన్ను హోల్ లైఫ్. నేను మాట్లాడదాము అని నోట్స్ రాసుకొని వచ్చాను. బోర్ కొట్టించకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. బోర్ కొడుతుందా? టు ద పాయింట్. To all the times we were told or asked or suggested, కొంచెం నవ్వచ్చు కదా, ఎందుకంటే సీరియస్ అన్న సంగతులకి సందర్భాలకి అన్నిటికీ కలిసి ఒక చిట్టా రాసుకొని వచ్చి నాకు అడుగుతాను. సీరియస్గా ఎందుకంటే ఎవరు నీకేం తెలియదు, నేను చూసుకుంటాను. ఆడపిల్లలు మగాళ్ళు అన్నాక అట్లనే ఉంటారు. నీ దరిద్రం బాలేదు, నువ్వు దురదృష్టవంతురాలు. ఇట్స్ ఆల్ యువర్ కర్మ. ఆ పిల్ల అంతే విపరీతమైన యాటిట్యూడ్. ఆమెకి ఏం చూసుకొని అంత పోదొస్తుంది. ఈ ప్రపంచం మీద ఒక్కదాన్ని ఆడపిల్లవా? అందరికి వస్తాయి పీరియడ్స్. అమ్మాయి బాగుంటుంది, అందరం యూజ్ చేసుకొని ఆపర్చునిటీస్ తెచ్చుకుంటున్నా. ఆ పిల్ల ఏం బాగోదు, అయినా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫాలోయింగ్. ఆ పిల్ల స్కిన్ షో మొత్తం సాంగ్ బాయ్స్ గా ముక్కు సూటిగా మాట్లాడే ఆడపిల్లలు నాకు నువ్వేం రాస్తావమ్మా? అసలు మీ ఫెమినిస్ట్ రాసేవి అసలు నేను చదవను, అయినా కూడా నేను మీకన్నా బాగా రాస్తాను, అన్ని ఆడకలే రాస్తాను అని ఇటీవల చెప్తారు నాకు. అంతమంది ప్రతిదానికి ఎడ్డవంటే తెడ్డవని ఎందుకు మాట్లాడతారు ఈ అమ్మాయిలు? అసలు రెడీ అవ్వడానికి అంత టైం తీసుకుంటారు, ఇంకా పాలిటిక్స్ లో ఏం సాధిస్తారు మీరు? గాజులు వేసుకున్న వాళ్ళకి ఎందుకు ఇంత పౌరుషం? ఇది ఇలా కాదమ్మా, ఇంకోలా చేస్తే బాగుంటుంది. ట్రస్ట్ మీ అయితే నేను మంచిగానే చెప్తాను. ఎంత బతికినా మగాడిలా బతికింది అన్నారు కానీ మనిషిలా బతికింది అని ఎవరన్నా అంటారు? ఇది ఇందులో ఏడ్చి సాధించాలనుకుంటారు ఆడవాళ్ళు. మరి కొన్ని తరాలుగా మాకు మేము ఏం నేర్చుకోగలిగాం? ముక్కులు కొమ్ములకు దూచుకుంటూ వంటగదిలో మూలగలం తప్ప. It's been some generations. I think we are coming out now and we will come out for later. All later generations, we will be there. Strong, independent
ఉమెన్ అనేది మాకు ఒక సూపర్ అచీవ్డ్ ట్యాగ్ లైన్. హౌ నార్మల్ ఇట్ ఈస్ ఫర్ అదర్ పీపుల్. స్ట్రాంగ్, ఇండిపెండెంట్, అంటే మా పైసలు మేము సంపాదించుకొని మా తిండి మేము తిని మా ఒపీనియన్ మేము స్ట్రాంగ్ గా చెప్పినందుకు వీ వర్ గివెన్ ఎ ట్యాగ్ లైన్ ప్రౌడ్లీ. Don't you think it's basic? We are all strong. We should all be strong, independent people. There's also one more thing: beauty with brains. Compliment. Thank you. As if it's so rare. Beauty with brains. అంటే అందమైన బ్రెయిన్ లో రేర్ ఉంటాయా? అంటే అందరికి బ్రెయిన్ ఉంటుంది కదా. ఇట్స్ సో బేసిక్. ఐఎమ్ సో సారీ. And I wrote one more point. I think we are done. Suppose imagine ఇది మన ఇంట్లో జరుగుతున్న సంగతి, లైక్ మన సొంత ఇంట్లో. నేను జస్ట్ ఆడవాళ్ళని రిప్రజెంట్ చేయట్లేదు. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఎవ్రీబడి హూస్ వనరబుల్ ఇన్ సొసైటీస్. మేల్ ప్రివిలేజ్ అని ఒకటి ఉంటుంది. దాంతో కంపేరిటివ్లీ చూస్తే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు వనరబుల్, ఆడవాళ్ళతో పోలిసి చూస్తే మిగతా సెక్షువాలిటీస్ అన్ని వనరబుల్. మిగతా ఏమన్నా ఫిజికలీ ఛాలెంజ్ కానీ అన్ని వనరబుల్ కమ్యూనిటీస్ ని రిప్రజెంట్ చేసి మాట్లాడాలని చూస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ద సో పాపులర్ డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం. అంటే మగాళ్ళని ద్వేషించే వాళ్ళని ఫెమినిస్ట్ అనుకోవడం చాలా తప్పు. అది ఏ పుస్తకమో చెప్పలేదు, ఏ గూగుల్ సెర్చ్ చెప్పలేదు, ఏ రచయిత చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్టు కమలా బాసన్ గారు అన్నట్టు మేల్ డామినేటెడ్ సొసైటీస్ కి ఆపోజిట్ విమెన్ డామినేటెడ్ సొసైటీస్ కాదు, ఈక్వాలిటీ. ఇట్స్ సో బేసిక్. ఎమ్మా వాట్సన్ అని మన ఫేవరెట్ హ్యారీ పాటర్ హీరోయిన్ ఒకరు ఉంటారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాట్స్ ఫెమినిజం అని అంటే, it's a crazy idea to believe in equality, it's actually super cool. And I think it's actually super cool. It is. I'm so sorry. We are all feminists. Manandram equality nammutam kada. Nammali kada. Already preconceived notions vallana, manam puttina communities vallana, manam పెరిగిన వాతావరణం వలన, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ డైనమిక్స్ వలన మనం ఒక ప్రివిలేజ్ ని ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటాము. ఆ ప్రివిలేజ్ ని పక్కన పెట్టి వనరబుల్ గా ఉన్న వాళ్ళ వైపు నిల్చోడమే ఈక్వాలిటీకి మనం వేసే వంతెన. ఆ వంతెన మనం నిరంతరం వేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కమింగ్ బ్యాక్ టు ద సపోజ్ సిచ్యువేషన్ ఐ టోల్డ్ యూ. మన ఇంట్లోనే ఒక విషయం జరుగుతుంది, మన ఇంట్లోనే మనం ఒక పాయింట్ చెప్తాం, చాలా చాలా ఐడియాస్ చెప్తాం. మన ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ బాగా చెప్పింది, మా అమ్మాయి వింటాను నేను అని అనుకుంటారు. యాక్చువల్లీ వర్కౌట్ అయ్యేటప్పుడు మన ఐడియాస్ ఎడిట్ లో పోతాయి. ఎడిట్ చేస్తారు మన ఐడియాస్ చాలా వరకు. దే కమ్ అప్ విత్ విషయం ఏంటి అంటే, నీకేం తెలియదులే, ప్రాక్టికల్ గా కొన్ని వర్కౌట్ అవ్వవు, కొన్ని అకౌంటబుల్, కొన్ని కుదరవు, అన్నిటినీ మనం చేయలేం కదా. అంటే నేను మాట్లాడింది ఓకేనా, నేను మాట్లాడడం ఓకే కదా, నా సైడ్ నుంచి ఆ ఐడియా రావడం వల్ల అకౌంటబుల్ కాకుండా పోయిందా అనే డౌట్ వస్తుంది. అది ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం. బట్ ఐ విష్ వీ గెట్ టైమ్ వేర్ వీ కెన్ విన్ ఎట్ హోమ్స్. మనం ఇళ్లలో గెలిచే రోజు కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. I ask with this sentence I'm going to close it up. I ask all the vulnerable classes, castes, gender, sexualities, creeds, colors to be open about change and talk more. ఎక్కువ మాట్లాడదాం, చాలా చాలా మాట్లాడదాం. మనకు అనిపించిందల్లా మాట్లాడి బయటికి చెప్దాం. మాట్లాడితేనే మనం ఏంటో తెలుస్తుంది, మనం ఏంటో తెలిస్తేనే మనం ఏమో అర్థం అవటం ముఖ్యం. అర్థమైతే తప్ప ఈ ఆడ మగ సమానమే, కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం అనే సమాజం మారుతుంది. మారాలని కోరుకుందాం. We can't make it with cute smiling faces. All we need is an angry face. But an angry face makes you think we are crazy. And how this world is a safer place, fair place to live as a woman? Question yourself every day. And I can speak it.
కొన్ని మాటలు ఏమన్నా కోపం తెప్పించి స్పీకర్ చేసి ఉంటే ఐఎమ్ డెఫినెట్లీ నాట్ సారీ. ఐ డెడికేట్ దిస్ బుక్, ద హోల్ బుక్, మొత్తం 207 పేజీలు. అన్వేషికి ప్రశ్నలు అన్నీ కలిపి 214 పేజీలు వచ్చాయి. అంతా పుస్తకాన్ని ప్రతి మగాడికి డెడికేట్ చేస్తాను. సార్, మా నాన్న మీకు ఫ్యాన్. మా నాన్న ఒకసారి పిలుద్దాం. వెంకటేశ్వర గారు మొదట్లో ఆడపిల్ల ఆడపిల్ల అని మా నాన్న కూడా చూసుకున్నాడు. కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి మా నాన్న కాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నాడు. I am done. Thank you, Malli. ఒక్క నిమిషం, సారీ. Thank you, Kadli Satyanarayana, for writing this. Thank you, Anvikshiki, for publishing this. Thank you, Venkat, for editing this. Thank you, Mahi Anna, for doing this cover. Thank you, Shashi Sai Vamshi, for proofreading this. Thank you, everybody. Thank you. I want to thank my guests, Sai Tej garu. నేను సత్య పని చేశాను. సాయి దుర్గా తేజ్ గారు, ఐఎమ్ సో సారీ. కొంచెం టైం పట్టింది, అలవాటు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరిని అసలు చిన్న రైటర్ మీరు మాట్లాడాల్సిందంటే నేను ఖచ్చితంగా వస్తాను. ఇంకా నిన్న నేను హడావిడిగా ఉన్నాను, పిచ్చిగా హడావిడిగా ప్రింట్ అవ్వలేదు అది దాని అంటే సార్ నాకు ఒక మెసేజ్ పెట్టారు. టేక్ 1 step at a time, డోంట్ వీకెండ్, వీ కెన్ డూ దిస్. ఆయనకి ఏమవుతుంది అంటే అందరూ నేను చాలా సార్లు చాలా మంది దగ్గర విన్నాను, సాయి ప్రతీష్ గారు చాలా మంచోళ్ళు అని. నేను ఫస్ట్ హ్యాండ్ ప్రూఫ్, ఫస్ట్ ఫైర్ ప్రూఫ్. హీ ఈస్ వెరీ వెరీ గుడ్ మ్యాన్. నేను మీరు వెళ్ళిపోయాక మంచిగా చెప్తాను సార్. ఇంకా థ్యాంక్ యూ అపర్ణక్క. చదివి 3 గంటలు డిస్కషన్ పెట్టుకుంది నాతో. అన్ఎడిటెడ్, ఎడిట్ కాకముందు ఉన్న పుస్తకాలు కూడా చాలా అపర్ణకు తెలుసు ఈ పుస్తకంలో ఉన్నవి. అండ్ షీ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అడగగానే వచ్చి మాట్లాడారు. షీ ఈజ్ మై లక్కీ ఫ్రమ్ లెటర్స్ లవ్ కూడా బాగానే మాట్లాడింది. ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు అంటే టైం రిలేటెడ్గా అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడారు. థ్యాంక్ యూ రంజని గారు. థ్యాంక్ యూ రంజని గారు, అడగగానే వచ్చాను. అండ్ అనంత్ గారు చెప్పను అనుకుంటే 3 సార్లు చెప్పారు. నేను లవ్ స్టోరీ ఉందో లేదో చెప్పలేదు, మీకు చెప్పారు. ఐ లవ్ యూ. ఐ am done. థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ విన్నాక మీకు అర్థమైంటుంది తను ఏం రాసింది పుస్తకంలో. స్పాయిలర్ ఏం లేదు. ఐ థింక్ ఆమె స్పీచ్ మనం ఒకసారి గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలకి, అప్పన్న గారికి, రంజని గారికి అండ్ అనంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ అండి. అండ్ అలాగే చేసిన ప్రతి ఒక్క తండ్రి గారి ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పుస్తక బాగా చదువుతాను అని చెప్పి అది నేను నమ్ముతారా? కష్టం కదా, కానీ నేను బాగా చదువుతానండి. సో ఒకటండి, వాట్ ఐ ఫీల్ ఈ మధ్య రైటర్స్ గురించి తగ్గారండి, పుస్తకాలు చదివే తగ్గారు. సో నా ఫీలింగ్ ఏంటంటే ఈ పుస్తకం ఎలాంటిదంటే ఒక శీతాకాలం టైంలో సంధ్యా సమయంలో ఛాయ్ పెట్టుకుని ఓల్డ్ హిందీ సాంగ్స్ కానీ ఓల్డ్ తెలుగు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది, మనం హ్యాపీగా ఛాయ్ తాగుతూ పుస్తకం చదువుతుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ అండి. సో ఈ మూమెంట్ తో బతకండి, పుస్తకం చదువుతూ యూ కెన్ జస్ట్ బీ ఇన్ దట్ బుక్.
So I really wish that this book becomes that book. And the feminist Naru, chauvinist, I am basically humanist. So because in the eyes of Mother Nature, it won't say whether you're a woman or a man. It's just basically survival of the fittest. From plants are not available. So that is something which you have to learn. No matter you're a male or a female, you have to fight for living. You have to fight for everything possible. Fight for your rights. Be a humanist. Then next be a philanthropist. But be a humanist. And putting all this on a lighter note, మాకు కర్లీగా చూసినప్పుడు నేను సెపరేట్గా పనిచేశాను సార్ ఒక షార్ట్ కర్లీగా చూసినప్పుడు ప్రతిరోజు ఏదో రాసుకుంటూ అలా తిరుగుతూ ఉండేది. ఫుడ్ మర్చిపోయేది అన్ని మర్చిపోయి నేను ఇప్పుడు ప్లీజ్ కామ్గా ప్లీజ్ అండ్ హ్యావ్ ఎ ఫుడ్ ఫస్ట్ అండ్ దెన్ యూ కెన్ రైట్. సో అలాగే ఆవిడ షీఈస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఐఎమ్ షూర్ ఈ పుస్తకం కోసం కష్టపడి ఉంటుంది. సో ఐ రిలీ విష్ ఆల్ ది బెస్ట్. మీకు కానీ మీ పాపులేషన్స్ కానీ మీరందరూ